ఇవాళ అయితే నేను మినపగుండ్లు చేస్తున్నానండి. అయితే ఇవి బాగా వేపేసానండి, అని చక్కగా వేగిపోయి ఇందులోని ఒక స్పూను బియ్యం కూడా వేసాను. అందుకే మనకి పంటకి అంటుకోకుండా అని చక్కగా తినగానే క్రిస్పీగా ఉంటాయి ఉండలు. మొన్న చేసినవి అయితే పొట్టు మినపప్పుతో చేశానండి. ఈసారి అయితే మరి పొట్టు మినపగుళ్ళుతో చేస్తున్నాను. ఇవి మా వాళ్ళు చాలా ఇష్టం, చక్కగా తింటారు. అయితే ఇవైతే బాగా రోస్ట్ అయిపోయాయండి, వేగిపోయాయి ఇవి కంపల్సరీ. వేగిపోయిన తర్వాత బియ్యం కూడా అందులోని వేడిలో వేసాం కదండి పప్పులోని, అవి కూడా వేగిపోయి నేను కొలత ఏంటంటే ఈ గ్లాస్ తోటి 2 గ్లాసులు కంపల్సరీ మనం 2 గ్లాసులు మినప్పప్పు వేపానండి, 2 గ్లాసులు. అలాగే దీంతో మనం పంచదార కానీ మన బెల్లం కానీ మనం ఏం వేసుకుంటామో మనం ఈ కొలతతోనే వేసుకుంటే మనకి అని చక్కగా పర్ఫెక్ట్గా సరిపోద్దండి ఈ పిండి మనం ఈ మినపప్పులోని కరెక్ట్గా. అయితే వాళ్ళు ఇవి పిండి మనం ఇలాగ మెత్తగా గ్రైండర్ చేసుకున్నాము అని చక్కగా మెత్తగానే అని చక్కగా అయిపోయింది. మిక్సీ చేసాను, మిక్సీ పెట్టింది ఇది కొంచెం ఇందులో వేసుకొని ఇది బెల్లం కూడా మనం ఇదే గ్లాస్ తోటి పప్పు తీసుకున్నాము, అదే గ్లాస్ తోటి 2 గ్లాసుల బెల్లం అయితే తీసుకున్నాను, 2 గ్లాసుల బెల్లము. ఈ బెల్లాన్ని మనం ఇందులో మొత్తం మిక్సీలో వేసి ఒకసారి మిక్సీ కొట్టామనుకోండి, ఈ పిండి అంతా వేసి బాగా మనకి మంచిగా ఆ బెల్లము ఈ పిండి అంతా గ్రైండర్ అయిపోద్ది. అప్పుడు మనం చేసుకోవడమే ఇంట్లో. అంతా కలిపిన పిండి బెల్లం కలిపి అని చక్కగా మనం మిక్సీ కొట్టేసాం, మెత్తగా అయిపోయింది గ్రైండర్లాగా. ఇది మనం అంతా కలిపేసుకోవడమే ఇందులోనే. ఎందుకంటే ఇలా చేసుకున్నాం అనుకోండి మనకి పని 5 నిమిషాల్లో అయిపోద్ది. ఈ పిండిలో కలుపుకోవాలా, ఎందుకంటే మనకి అది తిండి కొద్ది మనకి ఇంకా తినాలనిపించేలా ఉంటుందండి. ఇదంతా ఇలా పిండిలో కలిపేసుకోవాలా బెల్లాన్ని పొడిలాడుతా. అప్పుడు మనం నెయ్యి కలుపుకోవాలి ఎంత కావాలో అంత. మరి వేడి అసలు వదిలేండి. మొన్న చేసింది అది పొట్టు మినపప్పుతోటి, ఇది గుండు మినపప్పుతో. అయితే చూడండి మొత్తం కలిపి అంతా మిక్సీ చేసాను. ఈ బెల్లమును ఈ పౌడర్ను మనకి అని చక్కగా మిక్సీ అయిపోయింది. ఎప్పుడైనా సరే మనం 5 నిమిషాల్లో పని అయిపోవాలంటే ఇలాగే చేసుకోవాలండి. అలాగే గోరువెచ్చని నెయ్యి మనం కలుపుకోవాలి, ఎక్కువ వేడి చేసుకోక్కర్లేదు, గోరువెచ్చగా ఉంటే చాలు మనకి. అయితే చూడండి ఎంత బాగుందో చూడడానికి, అమ్మిగా అని చక్కగా. ఈ కలర్ అయితేనే తింటారు మా వాళ్ళు. అదే మినపప్పుతో అయితే పొట్టు మినపప్పుతో కన్నా ఇలాగైతే అని చక్కగా చాలా బాగున్నాయి వంటలు. అన్నీ ఇలాగే చేసుకోవాలి. అయితే ఇవన్నీ ఇలాగే చేసుకోవాలంటే చూడండి ఎంత బాగా వచ్చాయి రౌండ్గాన. మనం పర్ఫెక్ట్గా అన్నీ కూడా మనము బెల్లం కానీ పప్పు కానీ అన్నీ కూడా మంచిగా మనం అన్నీ సమానంగా వేసుకున్నాం అనుకోండి, మనకి సున్నుండలు అన్నవి అని చక్కగా తీపి సరిపోద్ది మనకి. అన్నీ చాలా బాగా నెయ్యి సరిపోద్ది. నెయ్యి కూడా ఎక్కువ వేయలేదు చెప్పాలంటే. చూడండి ఎంత నెయ్యి, నేను కొంచెం వేసిన నెయ్యికి ఇంకా చాలా నెయ్యి మిగిలింది. అసలు చెప్పాలంటే ఒక 100 గ్రాముల నెయ్యి సరిపోద్ది అన్నట్టు ఉంటుంది. ఎందుకంటే మనకి ఇందులోని బెల్లంగా ఎక్కువగా తీసుకోదండి నెయ్యి. చాలా బాగా వచ్చాయి. అయితే చూడండి అన్నీ కూడా ఇలాగే మనం చేసుకోవాలి. ఎంత బాగా వచ్చాయి చూడండి ఉండలు. చక్కగా సున్నుండలు చాలా బాగున్నాయి. చూస్తుంటే మనకి నోరు ఊరిపోతుంది, ఎమ్మీగా చాలా టేస్టీగా ఉంటాయి. కంపల్సరీ ఎవరైనా సరే ఇలాగే ట్రై చేయండి. మనకి నేను కొలతల ప్రకారం చెప్పినట్టు చేస్తే అని చక్కగా మనకి అన్నీ బాగా వస్తాయి. చూసారా ఎంత బాగుందో రౌండ్గాన. అలాగే నెయ్యి కూడా కొంచెమే తీసుకుంటుంది, ఎక్కువగా మనం అవసరం లేదు, ఎక్కువ వేయక్కర్లేదు. కానీ ఇలాగే చేయండి, చాలా బాగా వచ్చాయి. అయితే చూడండి చక్కగా ఎలాగ మధ్యలోకి ఎలాగ వచ్చిందో చూడగానే నోట్లో వేసుకోవాలనిపిస్తుంది అమ్మిగానే. నా వీడియో అయితే అందరికీ నచ్చుతుంది అనుకుంటుంది. కంపల్సరీ కొత్తగా చూసిన ఎవరైనా సరే నాకు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చేస్తున్నారండి. నాకైతే మీరందరూ మీ సపోర్ట్ నాకు ఎప్పుడూ ఉండాలి, ఎప్పుడూ కూడా ఉండాలి. నేను అదే దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ కూడా మంచిగా దేవుడి ఆశీస్సులు మీకు ఎప్పుడూ ఉండాలండి. ఇలాగే అన్ని వంటలు కూడా పిండి వంటలు అన్నీ చేసుకొని తినండి కంపల్సరీ. చాలా బాగా వచ్చాయి, చాలా బాగున్నాయండి సున్నుండలు అయితే. కంపల్సరీ ఎవరైనా సరే ఇలాగే ట్రై చేయండి, బాగున్నాయి. అందరికీ bye bye, see you tomorrow.